హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు యాంకర్స్ తెగించేస్తున్నారు. గ్లామర్తో హీరోయిన్లను మరిపిస్తున్నారు. పద్ధతిగా సిద్ధాంతాలు పక్కన పెట్టేశారు. అందాలతో మైమరిపించేస్తున్నారు. వేగంగా వచ్చిన ట్రక్కు తుక్కు తాను కాలిపోతూ మరిన్ని వాహనాలకు నిప్పు. కార్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే మంటల్లో మాడిపోయిన దారుణం. సైడ్ ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరుడి హంగామా. నడి రోడ్డుపై డ్రైవర్ను నిలదీసిన దారుణం. బండబూతులు తిడుతూ వార్నింగ్లు ఇస్తూ బరి తెగించిన వైనం. సినీ నటి రోజా టాలెంట్తో అదరగొడుతున్న ఇన్నింగ్స్. రాజకీయం, సినిమాలు, ఆటలతో ఆకట్టుకుంటున్న బిన్నింగ్స్. తగ్గేదే లేదంటూ ముందుకెళ్తున్న హాంటింగ్స్. తమిళనాడులో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో కుంభవృష్టులు, పట్టణాల్లో రోడ్లు జలమయాలు. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు. కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కాని వైనాలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలు. భూకంపం మెచ్చిన చెక్కు చెదరని బ్యాలెన్సింగ్ రాక్ విచిత్రాలు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం. ఎంపికైన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం. హాజరైన ప్రముఖులచే ప్రశంసల పర్వం. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే బీతావాహ దృశ్యాలు నడి రోడ్డుపై నిజంగా చోటు చేసుకోవడంతో అక్కడున్న వారంతా డంగైపోయారు. భారీ ట్రక్కు ఒకటి వేగంగా దూసుకొచ్చి టోల్గేట్ను గుద్ది పారేసి ముందున్న కార్లను సైతం కరకరా తొక్కేసుకుంటూ పోయిన సంఘటన కలకలం రేపింది. ప్రమాదం దాటికి వాహనాల్లోని గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ట్రక్కు డ్రైవర్తో పాటు కార్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే మంటల్లో మాడిపోయారు. మెక్సికో చరిత్రలోనే అత్యంత భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మెక్సికోలోని చాల్కో మున్సిపాలిటీ పరిధిలో హైవేపై ఓ టోల్ బూత్ ఉంది. టోల్ చెల్లించేందుకు వాహనాలన్నీ అక్కడ నిదానంగా కదులుతుండగానే భారీ ట్రక్ ఒకటి బీభత్సం సృష్టించింది. మెరుపు వేగంతో టోల్ బూత్ను ఢీకొట్టిన ట్రక్ ఆ పక్కనే ఉన్న కార్లను క్రష్ చేసేసింది. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాహనానికి సైడ్ ఇవ్వలేదని షాద్ నగర్, బాలానగర్ మధ్యలో బస్సును రోడ్డుపై ఆపి ఆర్టీసీ డ్రైవర్ను బూతు మాటలు తిడుతూ కర్రతో బెదిరిస్తూ కొద్దిసేపు రోడ్డు మీద హల్చల్ సృష్టించారు. ఓ ఎమ్మెల్యే అనుచరులు ఆర్టీసీ డ్రైవర్పై దౌర్జన్యంగా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా అంటూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. చేతిలో కర్ర పట్టుకుని బస్సులో నుంచి దిగి బూతు మాటలు మాట్లాడుతూ బెదిరించాడు. ఆర్టీసీ డ్రైవర్నే ఇలా తిడుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఫైర్ అయ్యారు. ఏపీ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటి రోజా తెలుసుగా వరుసగా తన టాలెంట్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో, షోల్లోనూ, ఆ తర్వాత ఆటల్లోనూ అదరగొడుతున్నారు. గత 3 రోజులుగా రోజుకో ఆటలో ప్రతిభ చూపిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాజకీయాల్లోనైతే పంచులు వేయాలి అంటే ఆమె తరువాతే ఎవరైనా. అందుకే వైసీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లోనూ, రియాలిటీ షోల్లోనూ, జబర్దస్త్ లాంటి కామెడీ షోల్లోనూ ఆమె తనదైన స్టైల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో టాలెంట్ తనలో ఉందని ఆమె నిరూపించుకుంటున్నారు. బ్యాడ్మింటన్ ఆడిన ఆమె అంతకుముందు కబడ్డీ, వాలీబాల్ గేమ్స్ ఆడి అదుర్స్ అనిపించారు.
ఏపీలోని అనంతపురంలో విద్యార్థులపై పోలీసు లాఠీ విరిగింది. ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది తలలు పగిలాయి. దీంతో అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం పోలీసుల తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా పలు జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు పట్టణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు నగరాలు పట్టణాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తిరుచిరాపల్లిలోని నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు వరదలు ఉధృతవుతున్నాయి. అయితే రహదారులు నదులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల కారణంగా నవంబర్ 9, 10 తేదీలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నిన్నటి నుంచి చెన్నై సమీప జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులోని భారీ వర్షపాతం నమోదైంది. వానలకు చెన్నై శివారు ప్రాంతాలు నీటితో నిండిపోగా నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని 3 రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతూ ఉండడంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల ప్రదానం అనంతరం పద్మ అవార్డీలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి గ్రూప్ ఫోటో దిగారు. ఈసారి 119 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో 7గురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 10 మందికి పద్మభూషణ్ పురస్కారాలు, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. అవార్డీలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. మరో 16 మందికి మరణాంతరం పద్మ అవార్డులు దక్కాయి. ప్రపంచం నలుమూలలు జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే, ఓ భార్య తన భర్త మెడలో గొలుసు కట్టి కుక్క మాదిరిగా తన వెంట తిప్పుకుంది. బ్రెజిల్కు చెందిన లువానా కజాకి ఆర్థర్ అవర్స్ దంపతులు వారి ఫ్యాంటసీని ప్రపంచానికి పరిచయం చేశారు. లువానా స్టైలిష్గా ఫోజులిస్తే ఆమె భర్త ఆర్థర్ కుక్కల మెడలో గొలుసేసుకున్నాడు. ఇక అతన్ని అలాగే షాపింగ్ మాల్కు, రెస్టారెంట్కు లువానా తీసుకెళ్లింది. వీరిని చూసి మిగతా జనాలు ఆశ్చర్యపోయినా వారు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమ పనిని ముగించుకున్నారు. పాము, ముంగీస్ల మధ్య వైరం ఎట్టా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రెండు ఒకదానికొకటి ఎదురు పడితే భీకర ఫైట్ జరగాల్సిందే. తాజాగా ఓ భారీ నాగుపాము, ముంగీస్లు పొట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అనుకోకుండా ఓ భారీ పాము గదిలో చిక్కుకుపోయింది. బయటకు వెళ్లేందుకు వీళ్లు చిక్కలేదు. ఈ క్రమంలోనే 2 ముంగీస్లు అక్కడికి వచ్చి భారీ పామును చూసి తటపటాయించినట్లు చేశాయి. ఏదైతే అది అయిందని ఓ ముంగీస ఫైట్కు దిగింది. అంతే మెరుపు వేగంతో పాము కౌంటర్ అటాక్ చేసింది. చాలా తెలివిగా తప్పించుకుంది. పాము సైజు ఎక్కువగా ఉండడం, ఉధృతంగా అటాక్ చేయడంతో ముంగీస పోరాటం చేయలేక అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రపంచంలో కొన్ని విషయాలు ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కావు. వాటి రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి అద్భుతాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న బ్యాలెన్సింగ్ రాక్. జబల్పూర్లో పెద్ద భూకంపం సంభవించింది. పెను విధ్వంసం సృష్టించింది. పలు భవనాలు నేల కొరిగేలా చేసింది. భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. కానీ మనకు కనిపించే ఈ రాయి ఇంచు కూడా కదలలేదు. దీన్ని చూస్తే పడిపోతుందా అన్నట్లు కనిపించినా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇదే స్థితిలో ఉంది. ఈ బ్యాలెన్స్ రాక్ చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం విశేషం. సాధారణంగా రైళ్లు ముందుకు వెళ్లాలంటే పట్టాలు ఉండాల్సిందే. నార్మల్ రైలు, మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ ఇలా ఎంతటి స్పీడ్గా వెళ్లే ట్రైన్ అయినా సరే పట్టాలపైనే వెళ్ళాలి. కానీ అలా కాకుండా పట్టాల కింద నుంచి వెళ్లే రైళ్లను చూసారా? అయితే చూసేయండి. ఇలాంటి రైలు జర్మనీలో ఉంది. ఉపర్టెల్ సస్పెన్షన్ రైల్వే కింద నడుస్తాయి. ఈ రైళ్లు రోప్వేలపై వెళ్లినాళ్లు వెళ్తాయి. ప్రతిరోజు 13.3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాదాపు 20 స్టేషన్లు దాటుతుంది. ఈ రైలు గాల్లో వేలాడుతున్నప్పటికీ సాధారణ రైల్లో ప్రజలు కూర్చోవడానికి ఉండే ఏర్పాట్లు ఇందులోనూ ఉంటాయి. దొంగలకుండే తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్ను పడిందంటే ఎదుటి మనుషులకు తెలియకుండా కాజేస్తుంటారు. కానీ తాజాగా ఓ దొంగ చేసిన దొంగతనం పొట్ట చెక్కలయ్యేలా ఉంది. ఓ మహిళ దొంగకు దొంగతనం చేయడం ఇది మొదటిసారి కాబోలు. అందుకే ఓ వస్తువు దొంగతనం చేయాలి. ఎలా చేయాలనేది తెలిసినట్టు లేదు. ఐరన్ వస్తువులకు సంబంధించిన ఓ పెద్ద స్టోర్లోకి వెళ్లిన ఓ మహిళ దొంగ పెద్ద రంపం దొంగలించడానికి ప్రయత్నించడం, దాన్ని దాచలేకపోయింది. రంపాన్ని దాచేందుకు నానా తంటాలు పడ్డ మహిళ దొంగ తీరు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. టాలీవుడ్లో చూడముచ్చటైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఒకటి. స్క్రీన్పై కనిపించే హీరో, హీరోయిన్లను మైమర్పిస్తుంటారు. పెళ్ళై 10 ఏళ్లు గడుస్తున్న క్రమంలో ఈ క్యూట్ కపుల్ దీపావళి వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాండిల్ లైట్స్తో పాటు విద్యుత్ దీపాలతో అందంగా డెకరేట్ చేశారు. అల్లు అర్జున్, స్నేహ, రామ్ చరణ్ ఉపాసనలతో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. స్టార్ షట్లర్ పివి సింధు దీపావళిని చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఆమె దీపావళి వేడుకల్లో డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. వీడియోకు ఒకే రోజులో 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 26 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ లవ్ నాన్విటి పాటకు నృత్యం చేశారు. తెలుగు యాంకర్స్ ఇప్పుడు బాగా తెగించేస్తున్నారబ్బా. హీరోయిన్లే గ్లామర్గా ఉండాలి, యాంకర్లు పద్ధతిగా ఉండాలనే సిద్ధాంతాలను ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే యాంకర్లు కూడా హీరోయిన్ల కంటే సూపర్ గ్లామర్ షో చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే తెలుగులో అనసూయ, రష్మి, వర్షిణి వంటి వాళ్ళు హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది.
ఫన్ బకెట్తో పాపులర్ అయిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్గాను మారింది. ముఖ్యంగా సుడిగాల్ సుధీర్తో చేసిన పోవే పోరా షోతో పాపులర్ అయింది. ఆ షోలో ఫుల్గా అందాలు ఆరబోసింది. షో అయిపోయిన తర్వాత కూడా ఇదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తోంది విష్ణుప్రియ. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్. గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. క్యాన్సర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చికిత్సపై ఆసక్తికరమైన పోస్ట్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్తో పోరాడిన ఆమె క్యాన్సర్కు చికిత్స పొందుతున్న క్రమంలో తన పాత చిత్రాల అనుభవాలను పంచుకుంది. జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా ఈ కష్టతరమైన క్యాన్సర్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ చికిత్స చాలా ప్రేమ, విజయం, ప్రయాణం కష్టమైనదని అభివర్ణించారు. ఇక తాజాగా చాలా వార్తలు వచ్చాయి. వాటన్నింటిని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణలో మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 404 వైన్సులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉండనున్నాయి. వచ్చే నెల నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని వెల్లడించింది. నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు 18వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించనుంది. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి 4 చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 36 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. సూర్యాపేటలో నిర్వహించిన ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాలీకి ఆయా జిల్లాల నుంచి 1962 మంది హాజరు కాగా 274 మంది ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో వ్యభిచారం చట్టబద్ధం. ఆ రాష్ట్రంలో ఉన్న లాస్ వెగాస్ గ్యాంబ్లింగ్ కు పెద్ద అడ్డా. అక్కడకు వచ్చే కస్టమర్లను సంతృప్తిపరచడం బీట్రైస్ థామ్సన్ కు అతి సులువైన పని. 76 ఏళ్ల మహిళ బీట్రైస్ థామ్సన్ ఆ వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఏడాది పూర్తవుతోంది. అయితే ఆమె పేరు మళ్లీ సోషల్ నెట్వర్క్ సైట్లలో మారుమోగుతోంది.
ఉత్తరప్రదేశ్లోని జై ఫతేగర్ సెంట్రల్ జైలులో ఖైదీలు రెచ్చిపోయారు. జైలు సిబ్బంది అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో కంగుతిన్న జైలు సిబ్బంది కోలుకోవడానికి కాసేపు పట్టింది. నానా ప్రయత్నాలు చేసి వారిని కట్టడి చేశారు. అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. జైలులో కొంత భాగానికి ఖైదీలు నిప్పంటించారు. ఖైదీలు ఎందుకు ఇంతకు తెగించారనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సూక్ష్మ జిల్లాలో 5గురిని నక్సలైట్లు అపహరించారు. జిల్లాలోని కోంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటేర్ గ్రామంపై మావోయిస్టులు దాడి చేసి 5గురు గ్రామస్తులను తమ వెంట బలవంతంగా తీసుకెళ్లారు. వారిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉన్నట్టు తెలిపారు. కాగా గ్రామంపై ఎందుకు దాడి చేశారన్నది తేలాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లో మరో పౌరుణ్ణి ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బొహ్రీ కడల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షాపులో పనిచేసే ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పేటీఎం సంస్థ ఐపీఓకు వెళ్లిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తిరుమలకు వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డిని కలిసిన విజయ్ శేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పేటీఎం కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను కించపరిచేలా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. అరవింద్ వెంటనే ఎస్సీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పెద్దపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా కేసులో విచారణ వేగవంతమైంది. కరోనా కారణంగా విచారణ పెండింగ్లో పడింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి విచారణ చేయనున్నారు. అచ్చంపేట, హకీంపేటలో కూడా సర్వే కొనసాగుతోంది. జమునా హ్యాచరీస్కు జూన్లోనే నోటీసులు జారీ చేశారు. టీఆర్ఎస్లో బర్తరఫ్ అయిన తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్టు పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు 3వసారి అధికారం కట్టబెడుతూ తీర్మానం చేసింది. చైనా రాజకీయాల్లో కీలక ఘట్టానికి వేదికగా నిలిచే 4 రోజుల కాంక్లేవ్ ప్రారంభమైంది. 400 మంది సిపిసి సెంట్రల్ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరయ్యారని స్థానిక మీడియా తెలిపింది. కోవిడ్ కష్టకాలంలో దేశవ్యాప్తంగా అపారమైన సేవలందించి ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదించిన సినీ నటుడు సోనూ సూద్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన సేవా దృక్పథాన్ని కొనియాడారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవులలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పశువులను మేపేందుకు కామారం గ్రామ సమీపంలోని రాకాసి గృహాల వద్దకు వెళ్లిన 2 పశువుల కాపరులు పశువులపై పెద్ద పులి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో పశువుల కాపరులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. మేడారం జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. 2 ఏళ్లలో 100 కోట్లు 75 కోట్ల చొప్పున కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ నాయకులు గిరిజన యూనివర్సిటీ కేంద్రం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకీలు కలిసి ప్రారంభించారు. శ్వాసకోశ సమస్యతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ₹1 కోటి వ్యయంతో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ను డీఈఓ ప్రణిత, ఐసీడీఎస్ పీడీ మిల్కా హాజరై నిర్వహించారు. విద్యార్థులకు చేపట్టిన పోలింగ్, బ్యాలెట్, నామినేషన్, ఓటర్ జాబితా తదితర వాటిపై అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్లో పీఏసీహెచ్ చైర్మన్ రత్నాకర్ రావు, ఎంపీపీ లలితతో కలిసి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మే మోసపోవద్దన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్లోని విఠలేశ్వర్ ఆలయంలో కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జెడ్పీటీసీ అలకతాయలు కలిసి ప్రారంభించారు. మండలంలో 8 ఆలయాలు, 5 కళ్యాణ మండపాలు మంజూరయ్యాయని, దశల వారీగా కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్లో పోడు భూములపై జిల్లా అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సర్పంచ్ రాంబాయిల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఫారెస్ట్ రైట్స్ కమిటీని ఎన్నుకున్నారు. హక్కులు, బాధ్యతలు, విధులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సమైక్య కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీబాయిలు కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో బీడీ కంపెనీ ఎదుట బీడీ వర్కర్లు సమస్యలపై ధర్నా నిర్వహించారు. 25 రోజులు పని కల్పించాలని, 600 గ్రాముల తంబాకు ఆకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నాను కొనసాగిస్తామన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను సూపర్వైజర్కు అందజేశారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు యాంకర్స్ తెగించేస్తున్నారు. గ్లామర్తో హీరోయిన్లను మరిపిస్తున్నారు. పద్ధతిగా సిద్ధాంతాలు పక్కన పెట్టేశారు. అందాలతో మైమరిపించేస్తున్నారు. వేగంగా వచ్చిన ట్రక్కు తుక్కు. తాను కాలిపోతూ మరిన్ని వాహనాలకు నిప్పు. కార్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే మంటల్లో మాడిపోయిన దారుణం. సైడ్ ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరుడి హంగామా. నడి రోడ్డుపై డ్రైవర్ను నిలదీసిన దారుణం. బండబూతులు తిడుతూ వార్నింగ్లు ఇస్తూ బరితెగించిన వైనం. సినీ నటి రోజా టాలెంట్తో అదరగొడుతున్న ఇన్నింగ్స్. రాజకీయం, సినిమాలు, ఆటలతో ఆకట్టుకుంటున్న బిన్నింగ్స్. తగ్గేదే లేదంటూ ముందుకెళ్తున్న హాంటింగ్స్. తమిళనాడులో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో కుంభవృష్టులు, పట్టణాల్లో రోడ్లు జలమయాలు. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు. కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కాని వైనాలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలు. భూకంపం మెచ్చిన చెక్కు చెదరని బ్యాలెన్సింగ్ రాక్ విచిత్రాలు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం. ఎంపికైన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం. హాజరైన ప్రముఖులచే ప్రశంసల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.